బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ప్రపంచంలో ఏ నాయకునికి లేనటువంటి విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నాయి. అది ఆయన గొప్పతనం. ఆయనను ప్రజలు మరో తరానికి అందించడం కోసం చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో ఈ విగ్రహారాధన అనేది కూడా ఒక భాగం. అయినప్పటికీ అంబేద్కర్ గారు మన మానవాళికి రాజ్యాంగమే కాదు, కొన్ని పనులు కూడా అప్పగించాడు. ఆ పనులు నెరవేర్చేటువంటి క్రమంలో నిజంగా అంబేద్కర్ గారు అప్పచెప్పినటువంటి పనులు కనుక నెరవేరిస్తే ఆయనకు అంతకు మించినటువంటి నివాళి లేదు. ఇదే అంశాన్ని కాన్షీరామ్ గారు కూడా చాలాసార్లు భుజానికి వేసుకొని ఆ పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకెవరు కనిపించలే ఆ స్థాయిలో. సో ఏదేమైనప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భరతజాతి గడ్డపైన పుట్టడం ఈ దేశం చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలంగా మనం అనుకోవచ్చు. ఆయన జీవితం అంతా పోరాటం చేసి పిల్లల్ని కుటుంబాన్ని కూడా ఓ వైపు ఛిద్రమవుతా ఉన్నా కూడా ఈ జాతిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆలోచనలు ఈ సమాజం మీద కొదిలినటువంటి మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వస్త్రధారణ మీ అందరికీ తెలుసు. ఆయన వస్త్రధారణ ఎట్లుంటుంది, గాంధీజీ వస్త్రధారణ ఎట్లుంటుంది. ఈయన సూట్ బూట్ వేసుకుంటాడు, ఆయనేమో సూటు బూట్ ఇప్పేసి ధోతి కట్టిండు. ఈయననేమో ఈ ఈ జాతులకు విముక్తి జరగాలి, ఆత్మన్యూన్యత ఏది ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ శరీరం కనిపించాలని చెప్పి ఈయన ఇటువైపు వచ్చాడు. సరే ఏదేమైనప్పటికీ అంబేద్కర్తో గాంధీని పోల్చేంత లేదు గాంధీ గారికి కూడా. కానీ అంబేద్కర్ గారి గొప్పతనం, అంబేద్కర్ గారి వల్ల జరిగినటువంటి ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఆయనని ఈ భూమి మీద జీవం ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారు ఉంటారు. అంతటి గొప్ప మహనీయుడు పుట్టినందుకు ఇక్కడ, ఆయన పుట్టిన దేశంలో మనమందరం పుట్టినందుకు మనమందరం ధన్యజీవులం. ఆయనకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంకొకటో కాదు, కానీ ఆయన అప్పచెప్పిన పని మాత్రం చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా ముందుకు పోతూ ఉంది. ఆయనే కాదు, మా మహనీయులు అందించినటువంటి అందరి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.